श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियातु। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున పెద్దవాళ్లే కాకుండా చిన్నపిల్లలు కూడా, మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా సులువుగా చదువుకోవడానికి ఒక గణపతి మంత్రాన్ని, ఒక సరస్వతి మంత్రాన్ని మనం ఈనాటి శుభయోగం కార్యక్రమంలో తెలుసుకుందాం. పెద్దవాళ్ళకి ఏవో పుస్తకాలు చూసో ఫోన్ చూసో మొత్తం మీద ఏదో మంత్రాలు చదువుతారు, పూజ చేసేసుకుంటారు. కానీ చిన్నపిల్లలు అంటే కొంచెం సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు అలా కొంచెం స్కూల్కి వెళ్ళొచ్చి పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒక మంత్రాన్ని కానీ ఒక పూజా విధానం కానీ నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో పెద్ద పెద్ద పూజలు చేసినప్పుడు ఇంట్రెస్ట్గా కూర్చొని చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా పిల్లలు అల్లరి తగ్గించాలి, వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టాలి అనుకునేవాళ్ళు కానీ, అలాగే మనకి ఇంట్లో అంతా కూడా పిల్లలు అల్లరి చేయకుండా, ఎటువంటి బాధ పెట్టకుండా వాళ్ళు బుద్ధిగా ఉండాలి, వాళ్ళు చదివింది గుర్తుండాలి అంటే దానికి వారంలో 2 రోజులు ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా మనం చిన్నారుల్లో మంచి ప్రవర్తన తీసుకురావచ్చు. అది ఏమిటి అంటే, వారంలో బుధవారం నాడు మీ ఇంట్లో పూజా మందిరం దగ్గర మీ పిల్లలు స్నానం చేసిన తర్వాత వాళ్ళకి స్కూల్ డ్రెస్ అయినా పర్వాలేదు, మామూలు బట్టలైనా పర్వాలేదు, ఉతికినవి మంచి బట్టలు కట్టి వాళ్ళకి చిన్న బొట్టు పెట్టి అక్కడ కూర్చోబెట్టి బుధవారం నాడు వినాయకుడు ఫోటో దగ్గర కానీ చిన్న విగ్రహం దగ్గర కానీ వినాయకుడి దగ్గర కూర్చోబెట్టి ఓం గం నమః 4 అక్షరాలు ఓం గం నమః అని వాళ్ళ చేత అనిపించి కొద్దిగా గరిక బయట మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, గరిక తీసుకొచ్చి 21 సార్లు కానీ 27 సార్లు కానీ ముందు అలవాటు చేయండి. ఓం గం నమః అని అయిన తర్వాత ఉండ్రాళ్ళు కానీ బెల్లము అటుకులు కానీ ఒక జామ పండు కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ఆ పిల్లల చేత దేవుడి దగ్గర పెట్టించి దండం పెట్టించి మీరే దగ్గరుండి హారతి ఇచ్చి హారతిని దండం పెట్టుకోమని చెప్పండి. ఆ గరిక దేవుడి దగ్గర పూజ చేసిన కుంకుమ మీ పిల్లలకు బొట్టుగా పెట్టండి. ఇలా ప్రతిరోజు కుదిరితే 2 పూట్లా చేయించండి, అయితే ఉదయం పూట చేయించండి. అలాగే శుక్రవారం నాడు సరస్వతీదేవి ఫోటో చిన్నది తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. ఓం ఐం నమః ఓం ఐం నమః అని మీ పిల్లల చేత చెప్పించి 27 తెల్ల చామంతి పువ్వులు కానీ తెల్ల జాజి పువ్వులు, మల్లె పువ్వులు, తెల్ల పువ్వులు ఏవైనా సరే 27 పువ్వులు ఒక్కొక్క పువ్వు ఓం ఐం నమః అనిపించి సరస్వతీదేవి దగ్గర పెట్టండి. మీరు పాలు, పంచదార, బియ్యం కలిపి పాయసం వండి నైవేద్యం పెట్టండి. అలాగా ప్రతి శుక్రవారం కుదిరితే ప్రతి శుక్రవారం ఓం ఐం నమః, ప్రతి గురువారం ఓం గం నమః, ఇలాగ బుధవారం వినాయకుడి దగ్గర, శుక్రవారం సరస్వతీదేవి దగ్గర ఇలా పూజ చేయించి నేను చెప్పిన మంత్రాలు వాళ్ళ చేత పలికించి శుక్రవారం నాడు పాయసం నైవేద్యం పెట్టించండి. ఆ తెల్లని పువ్వులతో పూజ చేయించి ఆ పూజ చేసిన కుంకుమ మీ పిల్లలకు రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు బొట్టుగా పెట్టండి. వాళ్ళకి మంచి మేధస్సు పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, అలాగే చదువులో బాగా రాణిస్తారు, వాళ్ళలో భక్తితత్వం కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ పిల్లల్లో మంచి ప్రవర్తన తీసుకురావచ్చు. అలాగే మీ చిన్నారులు విద్యలో ఎక్కువగా విజయాలు సాధించాలి, సరస్వతి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలి అంటే ఈ వీడియో కింద కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ ఇంటికే వచ్చి మీ ఇంటి దగ్గర సరస్వతీదేవి విగ్రహానికి అభిషేకం చేయించి అక్కడ సరస్వతి హోమం మీ చేత మీ పిల్లల చేత చేయించడం జరుగుతుంది. అలాగే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. సరస్వతి అనుగ్రహం, గణపతి అనుగ్రహంతో విఘ్నాలు లేకుండా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.